అనుమతి లేని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను మూసివేయడంతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలంటూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఏడీ మాధవికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కరీంనగర్లో ఇటీవల అనేక పాఠశాలలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రారంభమవుతున్న పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రులపై భారీ ఫీజుల భారం మోపుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేసి ప్రైవేటు పాఠశాలల అక్రమ ఫీజు వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన విద్యను ప్రభుత్వం హామీ ఇవ్వాలన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే కరీంనగర్ పట్టణంలో ఈ అకాడమీ ప్రారంభం కాకముందే ఈరోజు విచ్చలవిడిగా గల్లీకి ఒక పాఠశాల ప్రారంభించడం జరిగింది. ఈరోజు కరీంనగర్లో కనీసం పర్మిషన్ లేకుండా కానీ పాఠశాల ప్రారంభించి ఈరోజు హోర్డింగ్లు పెడుతూ ఈరోజు ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్లు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే రాష్ట్రంలో కార్పొరేట్ విద్య ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్పొరేట్ విద్య లేకుండా చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలపైన మాట్లాడిన దాఖలాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు నూతన కార్పొరేట్ విద్యా సంస్థల ప్రారంభానికి వెళ్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈరోజు కార్పొరేట్ విద్య ఏ విధంగా ఈరోజు అందుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కనీసం పర్మిషన్ లేకుండా తల్లిదండ్రులు మోసం చేస్తూ అనేక పాఠశాలలు కరీంనగర్లో పుట్టుకొస్తున్నా కానీ విద్యాశాఖ అధికారికి ఎందుకు పర్యవేక్షణ చేయట్లేదని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. గల్లీకి ఒక పాఠశాల ఉన్నా కానీ ఈరోజు విద్యాశాఖ అధికారులు ఏసీలకు పరిమితమై రూములకే పరిమితమవుతున్న పరిస్థితి కరీంనగర్లో నెలకొంది. ఇప్పటికైనా తక్షణమే ఈరోజు ఆ విద్యాశాఖ అధికారులు ఆఫీసులను వచ్చి బయటికి వచ్చి ప్రైవేట్ ఈరోజు ప్రారంభించిన పాఠశాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కరీంనగర్లో ఒక పర్మిషన్ పేరుతోని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ప్రారంభిస్తున్న పరిస్థితి